సో మనకి రానున్న నోటిఫికేషన్లను బేస్ చేసుకొని మనకి జనవరిలో నోటిఫికేషన్ రానున్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. సో మనకి గ్రూప్ 2 లెవెల్లో జనరల్ స్టడీస్ కోచింగ్ అనేది ఉంటుంది. సో మనకి ఫుల్ కోచింగ్ ఉంటుంది, ప్లస్ జనరల్ స్టడీస్ కోచింగ్ ఉంటుంది. ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. ఇక సెకండ్ వన్ వచ్చరికి 6,000 రూపీస్కే మనం గ్రూప్ 2 కోచింగ్ ఇస్తూ ఉన్నాం. సో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెడీగా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సో కాబట్టి మనము రెడీగా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ముందుగానే ప్రిపేర్ అయితే అప్పుడు మనం రెడీగా అవుతాం. తర్వాత ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు బెస్ట్ కోచింగ్ని ఎలా ఎంచుకోవాలి సార్ అంటే సబ్జెక్ట్ వింటున్నామా నేర్చుకుంటున్నామా అనేది చాలా ప్రయారిటీ. ఎందుకు సర్వీస్ రావట్లేదు సార్ అంటే మనం వింటున్నాం కానీ సబ్జెక్ట్ అనేది గుర్తుండట్లేదు. కాబట్టి సబ్జెక్ట్ గుర్తుండే విధంగా మనకి స్టార్ ఇండియా అకాడమీ అనేది మనకి ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చరికి బయాలజీ క్లాసులు స్టేట్లో ఎక్కడ లేకుండా అతి తక్కువ ఫీజుకే మనము 300 రూపాయలకే పెట్టాము. సో ఇట్లా విడివిడిగా కూడా మనకి సబ్జెక్ట్ వారీగా మనము ఇస్తూ ఉన్నాము, అభ్యర్థులు గమనించగలరు. ఇక మనకి స్టార్ ఇండియా అకాడమీ యాప్ ఉంది కదా. సో చాలామంది మిమ్మల్ని అడిగాను, నేను కొంతమంది రేటింగ్ ఇచ్చారు. సో దాన్ని బట్టి నేను అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మన యాప్ని రేటింగ్ ఇవ్వండి. తర్వాత మీకు ఏమనిపిస్తే అది పాజిటివ్గా అయినా సరే నెగిటివ్ అయినా సరే అది సెకండరీ. సో మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి, మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి క్లాసులు అనేది టీచింగ్ మీద అండ్ మనకి ఉన్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని. ప్రజెంట్ మనము లెవెల్ 1 ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకసారి లెవెల్ 1 ఎగ్జామ్స్లో ఒకసారి చదువుతారు సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రీడింగ్ మీ చేత చదివిస్తాను, ఎందుకంటే లెవెల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. అట్లా సెకండ్ టూ రీడింగ్స్ అయిపోతాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎట్లాగా గ్రాండ్ టెస్ట్ అంటే సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఒక సబ్జెక్ట్ని మీ చేత 3 టైమ్స్ నేను రివిజన్ చేపిస్తాను అనమాట. సో ఇట్లా మళ్ళీ సిలబస్ మా పేపర్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మ్యాక్సిమం 4 to 5 టైమ్స్ అనేది రివిజన్ అనేది చేస్తారు. అట్లనే ప్లాన్ చేశాను, ఎందుకంటే లెవెల్ 2 పెట్టాను కానీ సో నాకు ఎందుకు ఈ కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మనం లెవెల్ 1 ఫస్ట్ అయిపోయిన తర్వాత లెవెల్ 2 అట్లా పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు రివిజన్ చేసుకోండి అంటే ఎవరు చేయరు. ఎగ్జామ్స్ కనుక ఈ మోడల్లో పెడితే రివిజన్ చేస్తారు. సో అప్పుడు రివిజన్ చేయటం వల్ల ఏమవుతుంది సార్ అంటే సబ్జెక్ట్ కూడా మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. అప్పుడు మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అనేది రాదు, మంచి సర్వీస్లో సెలెక్ట్ అవ్వచ్చు. ఈరోజు మనకి ఆర్టికల్ 21కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టికల్ టు మీ. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే పాయింట్స్ మనం చూస్తాం. రైట్ టు లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లిబర్టీ. తెలుగులో ఏమంటారు సార్ అంటే వ్యక్తి ప్రాణానికి, లైఫ్ అంటే ప్రాణం అన్నమాట, వ్యక్తి ప్రాణానికి మరియు స్వేచ్ఛకు రక్షణ. వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ కల్పించే ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 21. ఇక్కడ దీంట్లో 2 మెథడాలజీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి సార్ అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఒకటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒకటి. మనం చెప్పుకున్నాం కదా ఆర్టికల్ 20 ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతారంటే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనేది ఒకటి ఉంటుంది చెప్పుకున్నాం. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని, డబల్ జియోపార్డీ, నో డబల్ జియోపార్డీ, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఈ టెర్మినాలజీ కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. అందువల్ల 20 ఆర్టికల్ ఆడడానికి ఛాన్స్ ఉంది. 21వ ఆర్టికల్ కూడా ఆడడానికి ఎందుకు ఛాన్స్ ఉంది సార్ అంటే ఇక్కడ కూడా కొంత టెర్మినాలజీ ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఈ టెర్మినాలజీ ఉన్నాయంటే లేవు, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ అనమాట, అంతే. ఈ తర్వాత చెప్తాం లోపలికి వెళ్ళిన తర్వాత టెర్మినాలజీ లేవు. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2 ఆపోజిట్లా ఉంటాయి, అందువల్ల అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఏకే గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు అని, ఇక పుట్టుస్వామి కేసు అని, ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. ఇవి కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తాయి. కానీ నేను మీకు ఒక ఓవరాల్గా అంటే మీకు అర్థమైంటుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్తున్నప్పుడు రిజర్వేషన్స్ మీద నేను ఫుల్ క్లారిటీ ఇచ్చాను. సో అట్లనే మనకి ఆర్టికల్ 21 అయిపోయిన తర్వాత మనకి ఆర్టికల్ 21 రిలేటెడ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, తర్వాత వచ్చరికి గోల్డెన్ ట్రయాంగిల్లో ఏదైతే మనకి సెక్షన్ 497 కానివ్వండి, సెక్షన్ 377 కానివ్వండి, శబరిమల కానివ్వండి, ఇలా కొన్ని చాలా ఫేమస్ త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఇలా కొన్ని ఫేమస్ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ వరుసగా ఒక ఆర్డర్లు ఇస్తాను, అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 21 అనేది మనకి వ్యక్తి యొక్క ప్రాణానికి మనకి స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే జీవించే హక్కు అంటారు దీన్ని ఒక పదంతో. అంటే కాన్స్టిట్యూషన్లా లేదు కానీ, ఎందుకంటే మనకి ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా, మనిషికి 2 కావాలి, ఒకటి ప్రాణము, ఒకటి స్వేచ్ఛ కావాలి. అంటే నీకు ప్రాణం తీసేస్తాను, నీకు స్వేచ్ఛ ఇవ్వను,
నీకు స్వేచ్ఛ ఉండదు, నీకు ప్రాణం ఉంటుంది అనుకుంటే రెండు మీనింగ్లెస్ అనమాట. అందువల్ల రెండింటిని క్లబ్ చేసి లైఫ్ అండ్ లిబర్టీ అని పెట్టేస్తారు. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్గా మనం ఏమంటాం సార్ అంటే రైట్ టు లైఫ్, అంటే రైట్ టు సర్వైవల్ అనే పదాన్ని కూడా వాడుకోవచ్చు. రైట్ టు సర్వైవల్ అంటే మనిషి బ్రతకడానికి చాలా ప్రాముఖ్యమైన ఆర్టికల్ 21గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ ఆర్టికల్ 21కి సంబంధించి ఏమంటాం సార్ అంటే కొన్ని నోట్ అని చెప్పేసి రాసుకుందాము. ఈ రాజ్యాంగానికే మూలాధారం, దిస్ ఇస్ ద బేస్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగానికి మూలాధారమైన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 21. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అత్యంత కీలకమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ అని రాసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్లో హైలీ కీ ఆర్టికల్ లేకుంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ అని అంటారు అనమాట. హైలీ ఇంపార్టెంట్ ఆర్ కీ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21A. ఇదొక పాయింట్ తీసుకున్నాం. తర్వాత సరికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో కల్లా అతి చిన్న ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఇది ఆర్టికల్ 21కి సంబంధించింది. ఇంత చిన్న ఆర్టికల్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే జపాన్ నుంచి మనం తెచ్చుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. అంటే మనం తెగ నేర్చుకుని పోతాం. ఏకే గోపాలన్ కేసు అని, మేనకా గాంధీ కేసు అని, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అని, డ్యూ ప్రాసెస్ లా అని చెప్పి చదువుకొని పోతాం. వాడు సింపుల్గా ఇక్కడ తీస్తారు క్వశ్చన్స్, అంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే 1-2 మెమరీ రిలేటెడ్ అనమాట. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం జపాన్, చిన్న ఆర్టికల్ ఏంటిది 21, ఇదంతా కూడా ఎనలిటికల్ క్వశ్చన్స్ అనమాట. ఇలాగా మనకి క్వశ్చన్స్ అనేది ఏరియాలో రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఒక బాక్స్ వేసుకోండి. రైట్, ఆర్టికల్ 21 అనేది చాలా ప్రాముఖ్యమైన ఆర్టికల్. సో మనకి ఆర్టికల్ 21 పెద్ద ప్రాముఖ్యమా, ఆర్టికల్ 19 ప్రాముఖ్యం అనేది ఒక డిబేట్ జరిగింది. సో ఆర్టికల్ 19లో ఏముంటాయి మనకంటే రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి చూస్తూ ఉంటాము. దీంట్లో రైట్ టు లైఫ్ అనేది మనకి చాలా ప్రాముఖ్యంగా చూసుకుంటాం. అంటే మనం చెప్పుకుంటున్నప్పుడు రైట్ టు ఫ్రీడమ్ దగ్గర మనకి జస్టిస్ సిక్రీ గారు దీన్ని ఆత్మ వంటిది అన్నాడని చెప్పుకున్నాను. ఆత్మ వచ్చరికి 32 మనకి అంబేద్కర్ గారని, తర్వాత వచ్చరికి మనకి ప్రియాంబులు, తర్వాత వచ్చరికి ఫండమెంటల్ రైట్స్ అన్నీ మనం చెప్పుకున్నాం, ఆత్మలన్నీ చెప్పేసి రాసుకున్నాం అక్కడ. అయితే నా పాయింట్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 19 చాలా ప్రాముఖ్యమైనది, ఆర్టికల్ 21 ప్రాముఖ్యమైనది అన్నప్పుడు డిబేట్ జరిగింది. ఫైనల్గా ఏం చేశారు సార్ అంటే ఆర్టికల్ 21 చాలా ప్రాముఖ్యమైన ఆర్టికల్ అంటారు. అందుకే కీలకమైనది, కీ ఆర్టికల్, ఇంపార్టెన్స్ అని ఆర్టికల్ అంటారు. అదేంటి సార్ అంటే మనకి ఏం చేస్తారు సార్ అంటే మనిషికి స్వేచ్ఛ కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి సార్ అంటే ప్రాణం ప్రాముఖ్యమైనది ఉంటుంది. సో నీకు స్వేచ్ఛ ఇస్తాను కానీ నీ ప్రాణం తీస్తానంటే నీకేం సుఖం? నీకు ఫండమెంటల్ రైట్స్ నేను ఆర్టికల్ 19 అంతా ఇస్తాను కానీ నీకు ప్రాణం ఇవ్వను నేనంటే వేస్ట్. అందువల్ల ఆర్టికల్ 19 చాలా ప్రాముఖ్యమైనది, ఆర్టికల్ 21 ప్రాముఖ్యమైనది అంటే ఆర్టికల్ 21 ప్రాముఖ్యమైనది. అంటే క్వశ్చన్ అడుగుతారు, క్రింది వాణిలో ప్రాముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటిది, విచ్ ఇస్ ద హైలీ ఇంపార్టెంట్ కీ ఆర్టికల్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 20 ఇలా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 20 అనేది మనం చేసుకోవాలి. ఇదొకటి. అయితే ఆర్టికల్ 21లో ఇట్లనే ఉంటుంది, అంతమించి ఏముంటుంది మనకి. రైట్, ఆర్టికల్ 21A చెప్పేసి తర్వాత ఏకే గోపాలన్ కేసు, ప్రొసీజర్ లా, ఈ దగ్గరికి వద్దాం మనం. ఆర్టికల్ 21 అనేది మనకి లేదు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఏ అన్నామంటే దీన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో పెట్టామని దాని అర్థం, అంతే కదా. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది సార్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు అనేది మనకి చెప్తూ ఉంటుంది. విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదా సార్ అంటే లేదు. మరి ఏ అనే పదం పెట్టారు కాబట్టి యాడ్ చేశారు కదా సార్, మరి ఎప్పుడు యాడ్ చేశారు? రైట్, 86th అమెండ్మెంట్ 2002లో పెట్టారు. 86th అమెండ్మెంట్ 2002లో తీసుకొచ్చి ప్రాథమిక హక్కుగా మనకి విద్యా హక్కుగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అయితే విద్యా హక్కు అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈరోజు మనకి 21A అనేది పెట్టుకుంటూ వచ్చారు కదా, దీనికి సోర్స్ ఎక్కడ అంటే డిపిఎస్పీలలో మనకున్నది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు, లేకుంటే దీన్ని మనము నిర్దేశక నియమాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఆదేశక సూత్రాలు ఏమని రాస్తూ ఉన్నారు సార్ అంటే ఆర్టికల్ 45 అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్ 45లో ఏం చెప్తా ఉంది అంటే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కనుక మనం తీసుకొని చూస్తూ ఉంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అనేది కల్పించాలా. దెర్ ఇస్ ఏ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ది 6 to 14 year ఏజ్ గ్రూప్ అంటారు. రాసుకుందాం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ 16 to 14 years ఆఫ్ ది ఏజ్ గ్రూపు. ఇది మనకి ఆర్టికల్ 45లో ఉంది.
సార్ మరి ఆర్టికల్ 45లో ఉంది, బాగానే ఉంది. అలాంటప్పుడు తీసుకొచ్చి దీన్ని ఫండమెంటల్ రైట్స్‌లో ఎందుకు పెట్టారు సార్? గుడ్ క్వెషన్. రైట్. కానీ ఆన్సరు మనకి ఏం చెప్తాం సార్ అంటే, ఆదేశిక సూత్రాలనేవి నాన్ జస్టిసబుల్ అని చెప్పేసి ఆర్టికల్ 37 చెప్తుంటుంది. ఆదేశిక సూత్రాలనేవి మనకి 4వ భాగంలో ఉంటాయని, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయని చెప్పేసి మనము ప్రారంభంలో మనకి భారత రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నామన్నప్పుడు మీకు చెప్పుకున్నాం. బారోయింగ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దగ్గర చెప్పుకున్నాము. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది సార్ అంటే, సో డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిసబుల్ అనే పదాన్ని అడుగుతున్నాడు. జీపీఎస్పీస్ ఆర్ నాన్ జస్టిసబుల్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, వీటికి న్యాయ సంరక్షణ లేదు. అంటే న్యాయ సంరక్షణ లేనప్పుడు వీటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే ప్రాథమిక హక్కులు తీసుకోండి, మనకి న్యాయ సంరక్షణ ఉంటుంది. ఎవరైనా ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్తే మనకి ప్రాథమిక హక్కులను తప్పనిసరిగా ప్రభుత్వం అనేది అమలు చేయాలి. అయ్యా ఈరోజు నాకు ఆర్టికల్ 45లో మనకు ఉన్నది కదా, దీన్ని అమలు చేయండి అని కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నీ కేసును కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తారంటే, అరే బాబు ఆర్టికల్ 37 చెప్తోంది వీటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పని లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టారు సార్? గుడ్ క్వశ్చన్. ఎందుకు పెట్టారు సార్ అంటే, ఇట్ విల్ క్రియేట్ ది వెల్ఫేర్ ఇన్ ది నేషన్. వీటిని కనుక అమలు చేసినట్లయితే దేశం అనేది సంక్షేమంగా సుభిక్షంగా ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట, వైల్ కీపింగ్ ఆఫ్ ది లాస్ ద గవర్నమెంట్ షుడ్ కీప్ ఇన్ ది మైండ్ అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ఏదైనా పార్లమెంటు చట్టం చేసేటప్పుడు ఈ DPSPలో ఉన్నటువంటి వాటిని అమలు చేస్తే దేశం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వటం అనేది జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ వెళ్ళిపోయిన తర్వాత DPSPకి వెళ్ళిపోతే అక్కడ మనకి ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు. రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే, ఇవి మనకు అమలు చేయట్లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో మనకు దీన్ని తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్లో పెట్టాము. అంటే ఇలా తీసుకుందాం, DPSPలో ఉన్నటువంటి ఆర్టికల్ 45ని తీసుకొచ్చి ఏం చేసాం మనం ఈరోజు, ఆర్టికల్ 21A అని చెప్పే పేరుతోటి ఫండమెంటల్ రైట్స్లో తీసుకొచ్చి పెట్టాము. ఎప్పుడు పెట్టుకొచ్చాం సార్ అంటే 86th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2002లో పెట్టాము. 86, 2002. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను నేనంటే, మన అభ్యర్థులు కాబట్టి మన పిల్లలకు నేను చెప్తున్నాను. సింపుల్గా చూడండి, 8కి 6కి మధ్య గ్యాప్ ఎంత ఉంది సార్ అంటే 2 ఉంది. పోనీ 6కి 8కి మధ్య ఎంత గ్యాప్ ఉంది సార్ అంటే 2 ఉంది. సో కాబట్టి 2002 అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు మనకి పొజిషన్ ఏంటి సార్ అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక చట్టం వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక చట్టం వచ్చింది. అంటే గతంలో మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 17 తనంతట తాను అమలు కాదు, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 కూడా అమలు కాదు, దీనికి ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. అలాగే ఆర్టికల్ 21A అనేది కూడా అమలు కాదు, ఎందుకంటే దీని మీద పార్లమెంటు చట్టం చేయాలి. ఎందుకు అమలు కాదు సార్ అంటే, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు, గైడ్లైన్స్ ఏం లేవు. అందుకని రైట్ టు ఎడ్యుకేషన్ అనేది రైట్, అది ఇక్కడ ఏంటిది యాక్ట్. ఇది మనకి 2009లో భారత పార్లమెంటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 2010 మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చింది. ఇక్కడ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే, ఇది చాలామంది అభ్యర్థులు తప్పు పెడతారు. ఎట్లా తప్పు పెడతారు సార్ అంటే, అమలు అనగానే స్కూల్ ఎప్పుడైతే అమల్లోకి వస్తాయో, లేకుంటే జూన్ 1 అని, లేకుంటే జూన్ 12 అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇస్తాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే, స్కూల్ అనగానే జూన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆన్సర్ ఇది పెట్టేస్తాము. కానీ స్కూల్ అమల్లోకి ఓపెన్ కాకముందు సమ్మర్ హాలిడేస్లోనే దీన్ని మనకు అమలు చేయడం అనేది జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంది. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి. అయితే ఎప్పుడైతే మనకి 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు మనకి చెప్పాలా, ఇప్పుడు 2002, 86వ రాజ్యాంగ సవరణ 2006లో తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 3 అంశాలని తీసుకురావడం అనేది జరిగింది. ఎట్లా సార్ అంటే, ఆర్టికల్ 21A అనేటువంటి కొత్త ఆర్టికల్ని క్రియేట్ చేశారు. దాంట్లో ఏమని చెప్తున్నారు సార్ అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు సార్ అంటే, ఆ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉన్నాయి కదా మనకి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో 11వ విధిని చేర్చారు. అంటే 11వ విధి అంటే ఏంటి సార్ అంటే, ఆల్రెడీ 10 ఉన్నాయి మనకి. 42nd అమెండ్మెంట్ 1976లో మనకి ఏం చేశారు సార్ అంటే, 10 ప్రాథమిక విధులను ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టారు. అంటే దీని అర్థం ఏంటిది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక విధులు లేవు. అంటే మనకి ఆల్రెడీ 10 ఉన్నాయి కాబట్టి 11వ విధిని మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని జరిగింది. అని ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏం సార్ అంటే, దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ అనమాట. డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్, దే మస్ట్ బి జాయిన్ దేర్ చిల్డ్రన్ ఇన్ ది స్కూల్. తప్పనిసరిగా వాళ్ళ పిల్లల్ని పాఠశాలల విధిగా జాయిన్ చేయాలి. ఇది ఎవరి విధి, డ్యూటీ. ఇదేంటిది మనకి, ఇది రైటు. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన పని. ఇది ఎవరు చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఎవరు చేయాలి సార్ అంటే, పేరెంట్స్ అనేది చేయాలా. ఇది మనకి డ్యూటీకి ఇవ్వటం జరిగింది. బాగానే ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి సార్, మరి ఆర్టికల్ 86 అమెండ్మెంట్ ప్రకారం 21A ఫండమెంటల్ డ్యూటీ 11వ తీసుకొచ్చారా, ఇంకేం రాలేదు సార్ అంటే
వచ్చింది. ఆర్టికల్ 45లో ఏం చేశారు సార్ అంటే మాడిఫై చేసి ఏమని చెప్తున్నారంటే అయ్యా 0-6 ఇయర్స్ వరకు ఏమంటారంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి. అంటే మనకి ప్రాథమిక విద్య అనుకున్నటువంటి దీన్ని ఏమంటాం సార్ అంటే ఇంకో పదంతో ఎర్లీ చైల్డ్ కేర్ అంటారు. ఎర్లీ చైల్డ్ కేర్ అంటారు. అంతే ముందస్తుగా పిల్లలని మనం కేర్ తీసుకోవాలి. ఎట్లా పెడుతున్నారు సార్ అంటే చూడండి ఒకసారి. ఆర్టికల్ 45లో మీరే ఇంతకుముందు ఏమన్నారు సార్ 6-14 ఇయర్స్ అంటున్నారు కదా, మళ్ళీ మాట మార్చి ఇక్కడ చెప్తున్నారు సార్. ఏమైనా తప్పు చెప్పారా? లేదు. రైట్. చూడండి ఒకసారి. మనం ఏం చేస్తాం సార్ అంటే ఒక వ్యక్తి ఇలా నిలబడిన తర్వాత ఏం చేశారంటే వాక్ చేసుకుంటూ ఇటు వచ్చాడు. ఇటు వస్తే ఇక్కడ అతను ఉన్నట్ట లేడు, ఇక్కడికి మూవ్ అయ్యాడు. రైట్. ఇప్పుడు చూడండి ఆర్టికల్ 45 ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికల్ని పెట్టారు. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ని ఏం చేస్తున్నారు సార్ అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మాడిఫై చేశారు. మాడిఫై చేసి ఏం చేస్తున్నారు సార్ అంటే ఆర్టికల్ 45 లేదు కదా, ఇప్పుడు ఏమైంది, ఇది ఫండమెంటల్ రైట్ అయిపోయింది, ఆర్టికల్ 21A అయిపోయింది. అది ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏర్పడింది. ఈ ఖాళీ ప్లేస్లో ఏం చేస్తున్నారు సార్ అంటే కొత్తగా 6 నుంచి 14 సంవత్సరాలు కాకుండా 0-6 ఇయర్స్ పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలా రాసుకుందాం. 86th అమెండ్మెంట్ 2002 ఏం చేసింది సార్ అంటే మొత్తానికి మూడు మార్పులు అనేది చేసింది. ఒకటోది ఏంటి సార్ అంటే 3rd పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 4th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 4A అనేటువంటి భాగాన్ని మనం తీసుకుందాము. 3rd పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం పెట్టారు సార్ అంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 21A పేరుతోటి ఫండమెంటల్ రైట్స్లో తీసుకొచ్చి పెట్టారు. డిపిఎస్పిలో ఆల్రెడీ మనకి ఏముంది, ఆర్టికల్ 45 ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏం చేశారు సార్ అంటే ఆర్టికల్ 45లో ఉన్నది మనకి ఇక్కడ కొత్త పదాన్ని పెడుతున్నారు. ఏం పదం పెడుతున్నారు సార్ అంటే 0-6 ఇయర్స్ అంటున్నారు. ఇక్కడ ఏం పెట్టారు సార్ అంటే 6-14 ఇయర్స్ అంటున్నారు. ఇప్పుడు చూడండి ఫండమెంటల్ డ్యూటీస్ మనకి 4A ఉంటుంది. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తాను సార్ అంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ అని చెప్పేసి తల్లిదండ్రుల బాధ్యత. సో ఇట్లాగా మనం మోడిఫికేషన్స్ అనేది చూడాలి. అంటే రాజ్యాంగంలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్ అంటే నీకు అసలు క్లారిటీ ఉందా లేదా. 86th అమెండ్మెంట్ అనేది మొత్తానికి 3 భాగాల్లో మనం మార్పులు అనేది చూస్తూ ఉన్నాము. గతంలో ఎలా ఉండేది చూద్దాం, ఇంకొంచెం క్లారిటీ ఎలా తీసుకుందాం సార్ అంటే 86th అమెండ్మెంట్ 2002 దేనికి సంబంధించింది సార్ అంటే ఆర్టికల్ 45కి సంబంధించింది. ఆర్టికల్ 45 ఆఫ్ ది డిపిఎస్పి. ఆర్టికల్ 45 86 ముందు ఎలా ఉండేది, 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలు అనేవాళ్ళు. ప్రస్తుతం ఎలా ఉంది సార్ అంటే 0-6 ఇయర్స్ ఉంది. అంటే సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఇక్కడ. సో సబ్జెక్ట్ అనేది మనకి ఇంటం ఒక ఎత్తు అయితే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అభ్యర్థులకు జాబ్స్ రావట్లేదు సార్ అంటే చదివే విధానంలో ఎక్కడో లోపం ఉంది. సో అందువల్ల మనం డిఫరెంట్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు ఇంకో క్లారిటీ చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఇంకో క్లారిటీ ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి. అంటే ఎంత క్లారిటీకి చదివితే అంత క్లారిటీ మంచిది అనమాట. మనకి గుర్తుంటుంది అనుకుంటాం కానీ మర్చిపోతాం. ఇలా షార్ట్కట్ రాసుకోవాలి. ఏంటి సార్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ ఆర్టికల్గా ఎప్పుడు వచ్చింది సార్ అంటే 86th అమెండ్మెంట్ 2002లో ఎన్నో ఆర్టికల్ సార్ అంటే ఆర్టికల్ 21A కింద వచ్చేసింది మనకి. రైట్. ఇది చట్టం ఎప్పుడు వచ్చింది, దేనికి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2009లో వచ్చింది. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయింది, కేమ్ ఇన్ టు ఫోర్స్ అనుకున్నప్పుడు మనకి 2010 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చింది. చూడండి అద్భుతంగా అనిపించట్లేదా. అంటే మీకు క్లారిటీ ఉండాలి, చట్టమా అది ఆర్టికల్లా చూడాలి. ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది, తర్వాత వచ్చరికి ఆర్టికల్ అయితే 2002లో వచ్చింది, అదే చట్టం అయితే 2009లో వచ్చింది. ఇంప్లిమెంట్ ఎప్పుడైంది సార్ అంటే 10 ఏప్రిల్ 1 వచ్చింది. సో ఇట్లా క్లారిటీ తీసుకున్నాం అనుకుంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇంకా మర్చిపోవడానికి అవకాశం అనేది లేదు. ఇది ఆర్టికల్ 21Aకి సంబంధించింది. సో 21లో మనకి జస్ట్ రైట్ టు లైఫ్ అని చెప్పుకున్నాము. తర్వాత 21Aలో మనకి ఏం చెప్పుకున్నాం సార్ అంటే విద్య అని చెప్పుకున్నాం. అంటే ఈరోజు మనిషి స్వేచ్ఛగా ఉండాలి, మనిషికి చాలా ప్రాముఖ్యమైనది లైఫ్ అని చెప్పుకున్నాము. ఎందుకని ఇక్కడ పెట్టారు సార్ ఆర్టికల్ 21లో ఏంటంటే మనిషికి చాలా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. విద్యను మనం దేంతో కంపేర్ చేస్తాం సార్ అంటే ప్రాణంతో కంపేర్ చేస్తాము, స్వేచ్ఛతో మనం కంపేర్ చేస్తాం. ఎందుకు సార్ అంటే ఈరోజు విద్య ఉన్న వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, విద్య లేని వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. విద్య లేని వాళ్ళు ప్రతిదాన్ని కూడా అనుమానంగా చూస్తారు, మనకి ఏమంటారా సార్ అంటే మూఢనమ్మకాలతోటి బ్రతుకుతూ ఉంటారు. సో అలా కాదురా బాబు చదువుకోండి లైఫ్ వేరు అన్నప్పుడు వాళ్ళ లైఫ్ విధానం వేరుగా ఉంటుంది. సో ఇట్లాగా మొత్తానికి ఏమవుతుంది సార్ అంటే ఆర్టికల్ విద్యా హక్కుని ఏం చేశారు సార్ అంటే ప్రాణంతోగా భావించి దాన్ని తీసుకొచ్చి
21A అనే పేరుతో ఇక్కడ పెట్టమనేది జరిగింది. ఇదొకటి. ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? ఆర్టికల్ 20 చెప్పుకున్నాం కదా. ఆర్టికల్ 20 అంటే ఏం చెప్పుకున్నాం మనము? అఫెన్స్ అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 20 అనగానే ఏం చెప్పుకున్నాం తెలుగులో? నేరము నుండి శిక్ష నుంచి రక్షణ అని చెప్పుకున్నాం. బాగానే ఉంది. మరి 21 ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే దీన్ని ఏమంటాం? 21. అయ్యా మొదటి ప్రయారిటీ దేనికిస్తారు? మీరు దేనికిస్తారు సార్ అని నేను అడిగితే ఏమంటాను సార్ అంటే నా మొదటి ప్రయాణం నా ప్రాణానికి ఇస్తాను. అంతే కదా. ఈరోజు నీకు విద్య సెకండరీ కావచ్చు, ఈరోజు నీకు స్వేచ్ఛ సెకండరీ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మత సంబంధమైన విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకున్నటువంటి సంస్కృతి కల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, తర్వాత వచ్చరికి లాకి సంబంధించిన ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 15 రిజర్వేషన్, ఆర్టికల్ 16 ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ సెకండరీ. ఎందుకు సెకండరీ సార్ అంటే ఫస్ట్ ప్రాణం ఉండాలి. కాబట్టి 21లో మీరు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఆర్టికల్ని మనము హైలైట్ చేసుకుంటే అది మనకి 21 అవుతుంది. రైట్. ఇప్పటి వరకు ఆర్టికల్స్ ఏమని చెప్పుకున్నాం సార్ అంటే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. ఆర్టికల్ 15 అన్నప్పుడు ఈ అనే వర్డ్ మనకి ఐతో మనం కంపేర్ చేస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకున్నాము. సో తర్వాత ఆర్టికల్ 16లో మనకి ఏముంటుందంటే ఈ ఉంటుంది మనకి, కానీ ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. 5 అనే నెంబర్ ఈ కదా. ఇక్కడ మనకి విద్య చదువుకున్న తర్వాత ఏం కావాలనుకున్నాము? ఉపాధి కావాలని చెప్పేసి మనము చదువుకున్నాము. ఆర్టికల్ 17 అనగానే 7 అనగానే ఏంటి సార్ అంటే టచబిలిటీ. 7ని మనం టీజేహెచ్ అని చెప్పి చెప్పుకున్నాము. సో ఇది మనకున్నటువంటి కొన్ని ఆర్టికల్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకో. అంటే ఆర్టికల్ నెంబర్ చెప్పగానే ఫట్ మనం చెప్పాలి. రేపు పొద్దున డిస్క్రిప్టివ్ మెయిన్స్ రాయాలన్నా యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ ఇలా ఆర్టికల్స్ మీద గ్రూప్ ఉండాలి. ఆర్టికల్ మీద గ్రూప్ ఉంటే చాలు, నువ్వు చదవకపోయినా సరే ఆర్టికల్ స్టేట్మెంట్ పెట్టేసి దాంట్లో 4 పాయింట్లు రాసుకున్నావు అంటే ఈజీగా 2 మార్కులు పడేటట్టుగా అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇట్లా మనకి ఫస్ట్ ఎప్పటికైనా మెయిన్స్ ప్రిపేర్ కావాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తేనే అప్పుడు అనాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఆర్టికల్ 21కి సంబంధించింది. మిగతా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కొన్ని అంశాలు చెప్పింది. ఆర్టికల్ 21లో భాగము అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పింది. ఈ 21కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసులు కూడా మరొక వీడియో చేస్తాను. అప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ.